కార్తీక మాసము అత్యంత విశిష్టమైన మాసం. ఈ మాసంలో కొన్ని నియమ నిబంధనలు, విధి విధానాలను అనుసరించడం ద్వారా ఆ శుభాలను ఎక్కువగా పొందే వీలుంటుంది. పెద్దలు సూచించిన ప్రకారం, శాస్త్రములు సూచించిన ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు ఈ మాసంలో పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడండి. కార్తీక మాసాన్ని అనుసరించే వాళ్ళు ఉదయము ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. సూర్యోదయ అనంతరము చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఆ స్నానము కార్తీక మాసంలో పనికిరాదు. కాబట్టి సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానాన్ని చేయాలి. తలకు కొంచెము నువ్వుల నూనెను మర్దన చేసుకొని స్నానాన్ని ఆచరించాలి. నువ్వుల నూనెలో కార్తీక మాసంలో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. కాబట్టి నువ్వుల నూనెను రాసుకొని స్నానం చేస్తే అది లక్ష్మీ ప్రసన్నతను పెంచుతుంది. స్నానం చేసే ముందు శివుడిని, విష్ణువుని, సూర్యుణ్ణి, వరుణదేవుణ్ణి, గంగాదేవిని స్మరించుకొని స్నానాన్ని ఆచరించండి. అలాగే స్నాన అనంతరము ఇంట్లో దీపారాధన చేయాలి. ఇంట్లో దేవుని గదిలో, అలాగే బయట ద్వారాల ముందు తులసి దేవి దగ్గర దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఉదయము సాయంకాలం పూట 2 పూటల చేయాలి. తులసి దగ్గర కుబేర ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవికి ఎక్కువ ఇష్టం. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గులు ఉండాలి. ఈ కార్తీక మాసంలో శివుని యొక్క ఆరాధన విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. శివుణ్ణే కాకుండా విష్ణువుని కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఆరాధించాలి. ఎందుకంటే ఈ కార్తీక మాసానికి దామోదర మాసము అని పేరు. విష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసము. ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేయడం, విష్ణు ఆరాధన చేయడం, గౌరీదేవిని ఆరాధించడం, శివుణ్ణి ఆరాధించడం ముఖ్యం. కార్తీక మాసము కార్తికేయుని జననానికి కారణమైన మాసం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో గణపతిని పూజించాలి అని శివపురాణము, అలాగే మిగతా శాస్త్ర గ్రంథాలలో కూడా వివరించడం జరిగింది. ఈ యొక్క కార్తీక మాసంలో దైవారాధనతో పాటు దీపారాధన చాలా వశిష్టాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజు ఇంట్లో మరియు దగ్గరలోని విష్ణు శివ ఆలయాలలో దీపారాధన చేసి రండి. ఉదయం పూట, సాయంత్రం పూట దీపారాధన చేయండి. ఒకవేళ దగ్గరలో విష్ణు శివ ఆలయాలు లేకపోతే కనీసము రావి చెట్టు కిందైనా, లేదా ఉసిరిక చెట్టు కింద అయినా, తులసి వనంలో అయినా, బిల్వ వృక్షముల దగ్గర అయినా దీపారాధన చేయవచ్చు. అలాగే దీపాలను దుప్పలలో ఉంచి తటాకాలలో అంటే నదులలో లేదా చెరువులలో కొన్ని నీళ్లు ఉన్న చోట నీళ్లలో వదిలితే చాలా శుభమైన ఫలితాన్ని అందుకుంటారు. ప్రతిరోజు వీలు కాకపోతే పంచమి రోజు, దశమి రోజు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపారాధనలు చేయండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని పెట్టాలి. ఆకాశ దీపం అంటే కొంచెం ఎత్తులో వెలిగేటట్టుగా దీపాన్ని వేలాడదీసి దీపారాధన చేయడం. కాబట్టి ఆకాశ దీపాన్ని ఉంచడం చాలా మంచిది. కార్తీక మాసంలో ఏకాదశి రోజు, ద్వాదశి రోజు విష్ణు పూజలు చేయడం, ముఖ్యంగా తులసీదేవిని, ఉసిరిని పూజించడం చేయాలి. తులసి కళ్యాణాన్ని నిర్వహించడం, లక్ష్మీ కళ్యాణాన్ని నిర్వహించడం చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో శివుడిని బిల్వపత్రములతో, జిల్లేడు పూలతో, ఉమ్మెత్త పూలతో పూజించాలి. అలాగే విష్ణువుని తులసితో, మల్లెలతో, అలాగే గరిక దర్భలతో పూజించడం చాలా శ్రేష్టం. ఈ కార్తీక మాసంలో సాలగ్రామాలు ఉంటే సాలగ్రామాన్ని ప్రతిరోజు పూజించాలి. సాలగ్రామానికి నిత్య నైవేద్యము నివేదించాలి. సాలగ్రామ పూజ చేయడం చాలా ఉన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక కార్తీక మాసంలో అతి ముఖ్యమైనది ఉపవాసము. కార్తీక మాసంలో ఉపవాసము చాలా పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఉపవాసం ప్రతిరోజు ఉండవలసిన అవసరం లేదు. కానీ కార్తీక మాసాన్ని అనుసరించేవారు కార్తీక సోమవారాలలో ఏకాదశి రోజు, ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండండి. ఉదయం నిద్రలేచి స్నాన అనంతరము
శివారాధన చేసి శివునికి అభిషేకం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివునికి మారు నైవేద్యము పెట్టి నక్షత్రములు చూసిన తర్వాత నైవేద్యము భుజించి భోజనము చేయాలి. ఉపవాసం అంటే రోజంతా ఉంటారు కొందరు. రోజంతా ఉపవాసం పనికిరాదు. నక్తముతో, నక్తము అంటే ఒక పూట భోజనముతో. ఆ ఒక్క పూట ఎప్పుడు అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి రాత్రివేళ నక్షత్ర దర్శన అనంతరము భుజించడము నక్తము అంటారు. అలా ఈ కార్తీక మాసంలో భుజించాలి. కార్తీక మాసాలలో చేసే దానములు కూడా చాలా విశిష్ట ఫలితాన్ని అందిస్తాయి. ఏకైక సర్వదానాన్ని దీపదానం తథైకత అంటే అన్ని దానములు ఒకవైపు, దీపదానం ఒకవైపు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని దానాలలోకెల్లా దీపదానం కార్తీక మాసంలో ఎక్కువ విశిష్టతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీపదానాన్ని ఇచ్చేటప్పుడు ఒకటే దీపాన్ని దానంగా ఇవ్వకూడదు, జంట దీపాలను దానంగా ఇవ్వాలి. ఆ దీపము మట్టి ప్రమిదలలో ఉండొచ్చు, లేదా మీ యొక్క శక్తి అనుసారము వెండి, బంగారముతో దీపాలను తయారు చేసి ఇవ్వచ్చు. దీపదానాన్ని ఇచ్చేటప్పుడు కేవలం దీపాన్ని మాత్రమే దానం ఇవ్వకుండా ఇతర దానాలతో యుక్తంగా దీపాన్ని దానం చేయాలి. ఈ యొక్క కార్తీక మాసంలో దానఫలం ఎక్కువ కాబట్టి అపాత్రాదానం కూడా చేయొద్దు. అపాత్రాదానం అంటే అర్హత లేని వారికి దానం ఇవ్వకూడదు. సుగుణవంతులు, విధానస్తులు, ఎవరైతే ఆచార వ్యవహారాలను పాటించేవారు ఉంటారో అలాంటి వారికి, బ్రాహ్మణులకు, పెద్దలకు ఈ యొక్క దీపదానాన్ని ఇవ్వడం వల్ల వారి యొక్క పుణ్యమును మనము పొందిన వారం అవుతాము. కాబట్టి అన్ని దానాలలోకెల్లా కార్తీక మాసంలో దీపదానం ఎక్కువ విశిష్టమైనది. ఈ దీపదానం ఇచ్చే ముందు దీపంలో ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. ఇతర నూనెలు పనికిరావు. దీపదానాన్ని ఇచ్చేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెబుతూ ఇవ్వండి. ఇక ఏ మంత్రాలు అవసరం లేదు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటూ దీపదానాన్ని ఇస్తే సరిపోతుంది. చాలా పుణ్యపరమైన దానంగా అది పరిగణించబడుతుంది. ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించిన, కేదారి గౌరీ వ్రతములు ఆచరించిన చాలా పుణ్యం. కాలసర్ప దోషం ఉన్నవారు నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు నాగదేవత ఆరాధన చేసుకొని ఉపవాసం విడవాలి. అలా చేస్తే కాలసర్ప దోష ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవడం చాలా మంచిది. రోజుకొక అధ్యాయం చొప్పున చదువుతూ కార్తీక మాసం పూర్తయ్యేలోపుగా ఈ కార్తీక పురాణాన్ని చదవడం అయిపోవాలి. ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక్కరోజైనా సరే తప్పనిసరిగా వనభోజనములు చేయాలి. వనభోజనములలో ముఖ్యంగా ఉసిరిక చెట్టు కింద కూర్చొని తింటే ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కార్తీక మాసంలో ఆహార నియమాలు పాటించాలి. ఆహారంలో మనకు తాపాన్ని కలిగించే ఉల్లి, వెల్లుల్లి, అలాగే మద్యము, మాంసానికి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కార్తీక మాసంలో లక్ష్మీదేవి నువ్వుల నూనెలో కొలువై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెను స్నానానికి ముందు తలకు రాసుకోవడానికి, అలాగే దీపారాధనకు తప్ప మిగతా వాటికి ఉపయోగించడాలు అంటే దానాల కొరకు కానీ దేవతలపై పోయడానికి కానీ నువ్వుల నూనెను ఉపయోగించరాదు. ఈ వీడియో ద్వారా మీకున్న సందేహాలను నివృత్తి అయ్యిందిగా భావిస్తున్నాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పూర్తిగా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపవాసం ఏ విధంగా ఉండాలి, కార్తీక స్నాన విధి ఏమిటి, దీపారాధన ఏ విధంగా చేయాలి, దీపదానములు ఏ విధంగా చేయాలని విపులంగా మరికొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.